హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మా అనంతపురం అమ్మమ్మ వంటలండి. ఈరోజు మేము మల్టీగ్రెయిన్ దోశలు వేస్తున్నాము. దానికి కావాల్సినవి చూసారా, అవి జొన్నలు అండి. ఇవి జొన్నలు అండ్ ఇవి కొర్రలు, రాగులు. ఇవన్నీ 1 kg వేసుకోవాలండి. ఇలా అన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలండి. దీంట్లో అలాగే ఉద్దిబాయలు కూడా వేసుకున్నాము. ఉద్దిబాయలు కొన్ని మెంతులు వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్స్. మనకి ఉద్దిబాయలు వచ్చి ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్క కిలో వేసుకున్నాం కదా, అవి ఒక 1 గ్లాస్ వేసుకోండి. ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఒక 6 and 7 hours వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా అన్నీ వాటర్ పోసుకొని ఇవి ఒక 8 hours అన్నీ బాగా నానాలండి. ఇవి అన్నీ జొన్నలు కొర్రలు వేసాం కదండి, దీనికి టైం పడుతుంది బాగా నానడానికి. అండ్ మనకి దోశ కూడా బాగా వస్తుంది. మెయిన్ ఇది హెల్తీ ఫుడ్ అండి, అంటే దోశ టిఫిన్ కాబట్టి ఎవరైనా తినచ్చు, హెల్తీగా ఉంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 8 hours అని చెప్పాము. 8 hours తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని చూసారా, జొన్నలు, రాగులు, ఉద్దిబాయలు, మెంతులు అండ్ అటుకులు, కొర్రలు కూడా వేసుకున్నామండి. అవి కూడా మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తాను. చూసారా, ఇలా చూడండి, మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ఇలా తయారైపోతుందండి. చూసారా, ఇప్పుడు ఈ పిండి అంతా మనము నైట్ అంతా నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్ మూసుకొని ఇంకా మార్నింగ్ మనం దోశలు వేసుకుందాం. ఇలా రేపు మార్నింగ్ మనం దోశ వేసేద్దాం. ఫ్రెండ్స్, చూసారా, మనం నైట్ అంతా నానబెట్టిన పిండి ఎలా ఉందో చూడండి, ఇలా బాగా పులిసింది. చూసారా, ఇప్పుడు ఇది దోశ వేస్తాం మనం. చూడండి ఇలా బాగా పులిసిపోయింది పిండి బాగా. మనం ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి, ఎంత కావాలో అంత. సరే, తగినంత ఉప్పు అండ్ కాస్త సోడా పొడి కూడా వేసుకోవాలి. కాస్త పంచదార వేసుకోవాలండి, కొంచెం చిటికెడు. ఇలా చెప్పాను కదా, ఇలా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందని. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా బాగా కరిగిపోవాలండి అన్నీ. చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకున్నాము, హీట్ ఎక్కిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఇలా వేసుకోవాలి. చిన్న చిన్న అట్లులాగా వేసుకోవాలండి. ఇలా చూసారా, ఇలా వేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వేయాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇలా వేయద్దు అనుకున్న వాళ్ళు వేయకూడదు, స్కిప్ చేసుకోవచ్చు. చూసారండి, ఇలా బాగా కాల్చుకోవాలండి మనము. ఇలా బాగా కాలింది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి, ఇందులోకి కాంబినేషన్ శనగల చట్నీ. చూసారా, చూడండి ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చెప్పండి చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.